on, Ash, come on, Ash, come on, Ash, come on, Ash! He has pulled it back, Nawaz. It's a wide, Nawaz. What have you done, Nawaz? That was very, very clever from Ravichandran Ashwin. He quickly realized the ball was outside the leg stump. Border-Gavaskar Trophy lo third test match between Australia and India at the Gabba, Brisbane, draw ga finish అయిపోయింది. ఫిఫ్త్ డే కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది బికాస్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ అప్రోచ్ వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో. బట్ దానికంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఏమిట్రా అంటే రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. యాజ్ ఆఫ్ టుడే నేను ప్రతి ఫార్మాట్ నుంచి నిష్క్రమిస్తున్నాను, ఇక ఇండియాకి ఆడను. సిరీస్ మధ్యలో ఎందుకు చెప్పాడు, ఏం జరుగుండొచ్చు, వాట్ మస్ట్ హావ్ ప్రాంప్టెడ్ దిస్ డెసిషన్? అలాగే రవిచంద్రన్ అశ్విన్ కెరియర్ గురించి కూడా కాస్త మాట్లాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు StumpTales. నా పేరు కౌశిక్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో బికాస్ రవిచంద్రన్ అశ్విన్ గుడ్ బై చెప్పేశాడు ఇంటర్నేషనల్ క్రికెట్ కి. బట్ బిఫోర్ వి గెట్ టు హిమ్, మనం ఈ డే 5 లో ఏం జరిగిందో దాని గురించి కాస్త మాట్లాడుకుందాం బ్రీఫ్ గా. అయితే ఏమిట్రా అంటే లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఏదైతే నిన్నటి వరకు ఉండిందో అది ఎక్కువసేపు నిలబడలేదు ఇండియాకి. అవుట్ అయిపోయారు 2-6 దగ్గర ఇండియా. అండ్ దెన్ ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత వాళ్ళు ఒక డిఫరెంట్ అప్రోచ్ తో వచ్చారు. అంటే 89 for 7 in 18 overs చూడంగానే యాక్చువల్లీ మీరు స్కోర్ కార్డ్ చూస్తే ఏం బౌలింగ్ చేస్తారు ఇండియా, కొలాప్స్ అసలు ఆస్ట్రేలియా మటాష్ మంగళగిరి అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా సీన్ అది కాదు. జరిగింది ఏమిటంటే ఆస్ట్రేలియా కూడా అగ్రెసివ్ గా ఆడదాం, తక్కువ ఓవర్స్ లో ఎక్కువ రన్ స్కోర్ చేద్దాం, ఒక అచీవబుల్ టార్గెట్ లాంటిది. ఇట్స్ కాల్డ్ డాంగ్లింగ్ క్యారెట్. అంటే ఒక గాడిద నడుస్తుంటేట దాని ముందర కాస్త క్యారెట్ పెడితే ఎక్కువ దూరం నడుస్తుంటారు, దాన్ని తినిపించరు, అలా ముందు చూపిస్తారు. అలాగే టెంప్ట్ చేసే విధంగా కావాల్సిన ఒక స్కోర్ ని క్రియేట్ చేసి ఇన్ని ఓవర్స్ అట్టే పెట్టుకుందాం, అటెంప్ట్ చేద్దాం గెలుపు కోసం ఆస్ట్రేలియా ఆలోచనతోటి వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువ షాట్స్ ఆడారు. దాంట్లో వికెట్స్ కూడా ఎక్కువ నష్టపోయారు. మేబీ ఉస్మాన్ ఖ్వాజా ఈ వాజ్ డన్ బై బ్యూటిఫుల్ బాల్ ఫ్రమ్ జస్ప్రీత్ బుమ్రా. బట్ మాన్నస్ లాబుష్ ఖాన్ నే తను కూడా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ స్క్వేర్ గా కొట్టి అవుట్ అయ్యాడు. అండ్ అలాగే మెక్స్వినీ కూడా దూరమైన బాల్ చేశాడు. మిచ్ మార్ష్ ఫామ్ లో లేడు, ఆడాల వద్దని అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ ఏదో పుల్లు కొట్టాడు. అలా వచ్చిన వాళ్ళు వచ్చేట అలా అవుట్ అవుతూ వెళ్ళారు. కాబట్టి యాక్చువల్ గా ఆస్ట్రేలియన్ అప్రోచ్ వల్ల వికెట్స్ ఎక్కువ పడ్డాయి. ఇండియన్ బౌలర్స్ దే క్రెడిట్, దే స్టక్ టు దేర్ లైన్ అండ్ లెన్స్ అండ్ వాళ్ళకి రివార్డ్స్ వచ్చాయి. బుమ్రాకి ఇన్ ది గేమ్ 9 wickets, ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ జాస్ప్రీత్ బుమ్రా. బట్ ఆఫ్ కోర్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ట్రావిస్ హెడ్ నిలిచాడు ఫర్ హిస్ 150 odd runs. అండ్ ఇండియా వచ్చి 2 overs ఆడారు, మళ్ళీ బ్యాడ్ నైట్ స్టాప్స్ ప్లే, తర్వాత వర్షం వచ్చింది, కేల్ కథర్ ఒక నంబర్. వి గో టు మెల్బర్న్ ఆన్ ద బాక్సింగ్ డే 26 December. స్కోర్ లైన్ సిరీస్ 1-all. 2 tests to play. ఇప్పటికి కూడా సిరీస్ గెలవచ్చు. 2 మ్యాచ్లు గెలిస్తే ఇప్పటికి కూడా ఇండియా WTC క్వాలిఫై అవకాశం ఉంది. ఇది ఇక్కడితో అయిపోయింది. దీని తర్వాత విషయం ఏమిట్రా అంటే ఇదే సంచలనాన్ని సృష్టించింది. బికాజ్ యాక్చువల్లీ వెయిట్ చేస్తున్న టైంలో, అంటే ఆ వర్షం పడుతూ బ్యాడ్ నైట్ ఉన్న టైంలో కెమెరా ఒకసారి సడన్ గా ప్యాన్ చేసింది డ్రెస్సింగ్ రూమ్ వైపు. అక్కడ చూసింది ఏమిట్రా అంటే విరాట్ కోహ్లీ ఇంకా రవిచంద్రన్ అశ్విన్ ఏదో డిస్కషన్ లో ఉన్నారు. సరే అశ్విన్ తరచూ ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాడు, గేమ్ గురించి మాట్లాడుతూనే ఉంటాడు కదా అనుకోవచ్చు. బట్ సడన్ గా విరాట్ కోహ్లీ అశ్విన్ వైపు తిరిగి తన్ని కౌగిలించుకున్నాడు. ఇట్ వాస్ అన్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఎ మూమెంట్. అది చూడగానే అందరికీ డౌట్ వచ్చినట్టు, ఏంట్రా ఇది, అంటే ఇప్పుడు ఏమి లేనిది సడన్ గా హగ్ ఏంటి, ఏం జరుగుతోంది ఇక్కడ అన్న డౌట్ రావడం సహజం. కాసేపటి తర్వాత ఆ డౌట్సే నిజమని తేలా. ఏమిట్రా అంటే రవిచంద్రన్ అశ్విన్ కేమ్ అవుట్ అండ్ సెడ్, నేను రిటైర్ అయిపోతున్నాను, ఇండియా తరఫున ఇక ఆడను ఇంటర్నేషనల్ క్రికెట్ లో ప్రతి ఫార్మాట్ లో, ఇదే నా చివరి రోజు అని చెప్పేశాడు. అండ్ దాట్స్ ఇట్, ది కర్టన్స్ ఆర్ డ్రాన్. ఒక గొప్ప కెరియర్ కి శుభంగా పడిపోయింది. క్లబ్ లెవెల్లో ఇంకా ఇప్పటికీ ఆడతానని చెప్పాడు. ఐపీఎల్లో మళ్ళీ సిఎస్కే తరఫున ఆడబోతున్నాడు. ఎక్కడైతే తన కెరియర్ స్టార్ట్ అయిందో పబ్లిక్ ఐలో మళ్ళీ అక్కడే బహుశా ఫినిష్ అవుతుంది అనుకుంటా. బట్ అశ్విన్స్ కెరీర్ ఇస్ ఓవర్. దాని గురించి కాస్త డీల్ గా మాట్లాడుకుందాం. ఎప్పుడు స్టార్ట్ అయిందా ఇంటర్నేషనల్ కెరీర్ అంటే కనుక 2010లో ఐ థింక్ అగైన్స్ శ్రీలంక అట్ హరారే ఒక ఓడిఐ మ్యాచ్ తో స్టార్ట్ అయింది తన కెరియర్. తర్వాత ఫస్ట్ టెస్ట్ ఆడిద్ది ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత 2011లో November 6th వాజ్ ద డే హీ మేడ్ హిస్ డెబ్యూ ఫర్ ఇండియా అగేన్స్ట్ వెస్టిండీస్. ఇన్ఫాక్ట్ ఆ మొదటి మ్యాచ్ లో తను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 9 wickets కూడా తీసుకున్నాడు. హిస్ లాస్ట్ గేమ్ ఫర్ ఇండియా తను ఆడింది ప్లేయింగ్ లెవెల్లో వాజ్ ఆన్ December 6. ఒక 13 సంవత్సరాల
ఒక నెల తర్వాత. అండ్ ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు ఆ మ్యాచ్‌లో. అండ్ హి ఫినిషెస్ హిస్ కెరియర్ 537 వికెట్స్. 37 5 వికెట్ హాల్స్. దట్స్ అన్ అమేజింగ్ ఫీట్. ఎందుకో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాంగ్ ది వే హి వాస్ ది ఫాస్టెస్ట్ టు ఐ థింక్ 250, 300, 350, సెకండ్ ఫాస్టెస్ట్ టు 400 అండ్ 100 టెస్ట్ మ్యాచ్‌లు పైగా ఆడాడు. ఇట్స్ బీన్ ఎ ఫెనామినల్ కెరియర్. బట్ అశ్విన్‌ని అన్నిటికంటే ముందు గుర్తున్నది నాకేమిటో చెప్తాను. ఇట్ వాస్ ది ఐపీఎల్ గేమ్. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు తను. న్యూ బాల్‌తో అశ్విన్ బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. He gave me an opportunity with the new ball to go head on against Chris Gale, to probably know 17 years later that Anil Bhai would be talking about that particular episode. అప్పటిదాకా ఏమిట్రా అంటే టీ20 ఫార్మాట్‌లో ఐపీఎల్‌లో స్పిన్నర్స్‌కి అసలు జాగానే లేదు. వీళ్ళేస్తే బౌలర్ అవతల కొట్టడమే. వీళ్ళేదో తుంగుళ్ళ జుజుబి బౌలర్స్ టైప్‌లో ఆలోచించేవాళ్ళు. బట్ అశ్విన్ వాస్ సంబడీ హూ చేంజ్డ్ దట్ థాట్ ప్రాసెస్. తను ఎప్పుడూ కూడా స్టేటస్ కోని ఛాలెంజ్ చేస్తున్నాడు. అంటే ఇలానే చేయాలి, అంటే ఇలానే ఎందుకు చేయాలి అని ప్రశ్నించే స్వభావం ఉన్న మనిషి క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. It's very tough to win an argument with me. It's true. It's definitely true. Because I believe argument is one of the greatest pathways to excellence. And for me, argument is never with a person, and it's always with the true learning that comes at the end of it. అది తన ఐపీఎల్ కెరీర్‌లోనే చూసాం. హి స్టార్టెడ్ బౌలింగ్ విత్ ద న్యూ బాల్. చాలా ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేశాడు. ధోని యూజ్డ్ హిమ్ బ్రిలియంట్లీ. ఆ పర్ఫార్మెన్సెస్ ఆధారంపైనే 2010లో ఓడిఐలో, తర్వాత టీ20స్‌లో, 2011లో టెస్ట్ మ్యాచెస్‌లో, దానికంటే ముందర ఓడిఐ వరల్డ్ కప్ ఆడడం, ఆ విన్నింగ్ స్క్వాడ్‌లో ఉండడం, అలాంగ్ ది వే హి క్రియేటెడ్ ఎ నీష్ ఫర్ హిమ్సెల్ఫ్. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అండ్ ఐ ఆల్వేస్ లైక్ టు కాల్ హిమ్ యాస్ ఎ సైంటిస్ట్ ఆఫ్ క్రికెట్, ద ప్రొఫెసర్ ఆఫ్ క్రికెట్. బికాజ్ ఎప్పుడూ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండేవాడు అశ్విన్. ఉండేవాడు అని చెప్పాల్సి వస్తుంది. పాస్ట్ టెన్స్‌లో మాట్లాడుకోవాలి యాజ్ ఫర్ ద క్రికెటర్ అశ్విన్. ఆఫ్ కోర్స్ ద పర్సన్ అశ్విన్, ద క్రికెట్ లవర్ అశ్విన్ ఉంటాడు గేమ్‌తో పాటు. ఎలాగో తర్వాత మాట్లాడతాను. బట్ యాజ్ ఎ క్రికెటర్, ఇంటర్నేషనల్ క్రికెటర్, ఇంకా పాస్ట్ టెన్స్‌లోనే మాట్లాడుకోవాలి. హి హ్యాడ్ ఎ గ్రేట్ కెరియర్. అంటే మొదట యాక్చువల్లీ ఇంకొంచెం వెనక్కెళ్ళాలి. బికాజ్ తన అండర్-16, అండర్-19 లెవెల్‌లో హి వాస్ ఎన్ ఓపెనింగ్ బ్యాటర్. తర్వాత ఎక్కడో మరి ఎవరో కోచ్ చెప్పారో ఏమో తెలియదు గానీ మొత్తానికి తనకే అనిపించిందేమో ఈ లెవెల్‌కి వచ్చేసరికి నా ఆఫ్ స్పిన్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ అని. ఏదైనా ఇంటర్వ్యూ చూడాల్సింది పార్ట్ ఎక్కడన్నా సరే. మీకేమైనా చూసినట్టు గుర్తుంటే కమెంట్‌లో చెప్పండి. ఆర్ పుట్ మీ ద లింక్. ఐ వుడ్ లైక్ టు వాచ్ ద ఇంటర్వ్యూ అగైన్. అశ్విన్ సడెన్‌గా టర్న్ టు బి ఎన్ ఆఫ్ స్పిన్నింగ్ బౌలర్. సడెన్‌గా తమిళనాడు ఆడుతూ వికెట్స్ తీసుకోవడం ప్రారంభించాడు. ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. అండ్ చెప్పినట్టుగా ఐపీఎల్ నుంచి ఇండియన్ టీమ్‌కి రావడం, ఇండియన్ టీమ్‌లో ODIs, T20s, టెస్ట్ మ్యాచెస్ అండ్ ఆఫ్ కోర్స్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. రవిచంద్రన్ అశ్విన్ యాజ్ ఎ బౌలర్ మాత్రమే కాదు, యాజ్ ఎ బ్యాటర్ కూడా. అంటే ఆ అండర్-19, అండర్-16లో ఆ ఓపెనింగ్ బ్యాటర్ తాలూకు ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి టెస్ట్ క్రికెట్‌లో కూడా ఈవెన్చువల్‌గా కనిపించాయి. బికాజ్ హి హాస్ 6 టెస్ట్ సెంచరీస్. ఇన్‌ఫాక్ట్ సెంచరీ స్కోర్ చేసి 5 వికెట్ హాల్ తీసుకున్న అతి తక్కువ క్రికెటర్స్‌లో తను కూడా ఒకడు. అండ్ హీస్ హ్యాడ్ ఆఫ్ అమేజింగ్ కెరియర్. కొన్ని టెస్ట్ మ్యాచ్‌లో తన బలంపైనే గెలిపించాడు. ఇన్‌ఫాక్ట్ ఇండియాలో జరిగిన టెస్ట్ మ్యాచెస్‌లో ద లాస్ట్ 13-14 ఇయర్స్ హీస్ బీన్ ఎ జెన్యూన్ ట్రూ మ్యాచ్ విన్నర్. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ వీళ్ళిద్దరి కెరియర్స్ అయిపోతున్న తర్వాత ఎవర్రా నెక్స్ట్ స్పిన్నరు, ఎవరు ఇండియాకి ఆ మ్యాచ్ విన్నర్‌గా మారుతారు? ఇండియాలో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో అపోజిషన్‌ని 2 ఇన్నింగ్స్‌లో కూడా ఆల్ అవుట్ చేయగలిగిన సత్తా ఏ స్పిన్నర్ దగ్గర ఉంది అంటే రవిచంద్రన్ అశ్విన్ క్విక్లీ బికేమ్ దట్ గో టు బౌలర్. మొదట ధోనికి, తర్వాత విరాట్ కోహ్లీకి, తర్వాత రోహిత్ శర్మకి, కెప్టెన్స్ ఎవరైనా సరే, అజింక్య రహానే ఉన్నా కూడా హి వాజ్ ఆల్వేస్ ద గో టు బౌలర్. ఇండియాలో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంటే వికెట్ కావాలంటే అశ్విన్‌జీ బౌలర్ న్యూ బాల్‌తో వేయాలన్న అశ్వినే, వికెట్ బ్రేక్ చేయాలన్న అదే పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలన్న అశ్వినే, 5 వికెట్ హాల్స్ తీసుకోవాలన్న అశ్వినే, మ్యాచ్‌ను గెలిపించాలన్న అశ్వినే. ఎంత డామినేట్ చేశాడంటే హీస్ గాట్ 11 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్స్ టు హిస్ క్రెడిట్, మోస్ట్ బై ఎనీ క్రికెటర్ సో ఫార్. దట్ టెల్స్ యూ సంథింగ్. ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో ఆన్ సిరీసెస్. రవిచంద్రన్ అశ్విన్ అట్ హోమ్, రవిచంద్రన్ అశ్విన్ అవే టెస్ట్ మ్యాచెస్‌లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏమిట్రా అంటే ఇండియాలో ఆడిన టెస్ట్ మ్యాచెస్‌లో ఐ థింక్ హీస్ టేకెన్ అబౌట్ 383 వికెట్స్. ఆ నంబర్స్ మీ స్క్రీన్ పై కనిపిస్తే ఎగ్జాక్ట్‌గా. బికాజ్ ఐ యామ్ నాట్ ఎ నంబర్స్ గై, ఐ యామ్ మోర్ ఆఫ్ ఎ ఎమోషన్స్ గై. వాట్ ద ప్లేయర్ డస్, తను ఎలా తన పర్ఫార్మెన్స్‌తో మనల్ని ఎలా ఫీల్ చేయిస్తాడో ఐ యామ్ మోర్ దానికి కనెక్ట్ అవుతాను, నంబర్స్‌కి కనెక్ట్ కాను. సో నా నంబర్స్ ఎప్పుడు కూడా పొరపాటు జరుగుతూనే ఉంటాయి. బట్ ఆన్ యువర్ స్క్రీన్ యూ కెన్ సీ దోస్ నంబర్స్. సో 383 వికెట్స్, యావరేజ్ ఎర్లీ 20స్‌లో ఉంటుంది.
అవే టెస్ట్ మ్యాచ్లో మిగతా వికెట్స్ అన్ని వచ్చాయి. యావరేజ్ ఐ థింక్ ఎర్లీ 30s 30 పాయింట్ సంథింగ్ ఏదో ఉన్నట్టుగా ఉంది. సో చాలా పెద్ద డిఫరెన్స్ కాదు. కానీ చాలా మంది అనుకుంది ఏమిట్రా అంటే ఇండియాలో ఆడుతున్నప్పుడు అయితే ఇట్స్ డిఫరెంట్ బీస్ట్ ఆల్ టుగెదర్. బట్ బయట దేశాల్లో ఆడుతున్నప్పుడు కొంచెం తక్కువ ఎఫెక్టివ్ అని. బట్ ఆఫ్కోర్స్ కాలక్రమేణా తను కూడా నేర్చుకున్నాడు ఎలా వేయాలో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాకి ఫస్ట్ టైం టూర్ చేసినప్పటికీ అండ్ లాస్ట్ టైం టూర్ చేసినప్పటికీ, నాట్ దిస్ సిరీస్ బట్ దానికంటే ముందు సిరీస్ చాలా డిఫరెంట్ బౌలర్గా మారాడు. ఇన్ఫాక్ట్ ఈస్ టేకెన్ ఐ థింక్ అబౌట్ 40 ఆడ్ వికెట్స్ ఇన్ ఆస్ట్రేలియా విచ్ ఇస్ నాట్ బ్యాడ్. ఇంగ్లాండ్లో కూడా 30 వికెట్లు ఏమో తీసుకుని ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఇస్ యావరేజ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లాండ్. ఓవరాల్గా చూస్తే కనుక ఏ దేశానికి అగేన్స్ట్గా ఎక్కువ వికెట్స్ తీసుకున్నాడు టెస్ట్ లెవెల్లో విచ్ హ్యాపన్స్ టు బి హిస్ ఫేవరెట్ ఫార్మాట్. 115 వికెట్స్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా, 114 అగేన్స్ట్ ఇంగ్లాండ్. అండ్ అలా యూ కెన్ సీ దట్ అగేన్స్ట్ ది టాప్ ప్లేయింగ్ నేషన్స్, టాప్ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ డన్ వెరీ వెల్. లైక్ ఐ సెడ్, ఇండియాలో ఆడుతున్నప్పుడు అశ్విన్ ఆట దాదాపు అసాధ్యం కొన్ని సందర్భాల్లో. తన బ్యాట్ తోటి కూడా మ్యాచెస్ సేవ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మోస్ట్ రీసెంట్లీ అగేన్స్ట్ బంగ్లాదేశ్ ఆ సెంచరీ కొట్టడం విచ్ ఇస్ కైండ్ ఆఫ్ ద సేవింగ్ పాయింట్ ఆ టెస్ట్ మ్యాచ్లో. అండ్ అఫ్ కోర్స్ బాల్తో 5 వికెట్ హాల్ కూడా తీసుకోవడం విచ్ టర్న్ అవుట్ టు బి హిస్ లాస్ట్ 5 వికెట్ హాల్. ఇలా గతంలో కూడా అగేన్స్ట్ ఇంగ్లాండ్ కూడా చేస్తున్నాడు. That kind of sums up Ravichandran Ashwin. Like I said, a scientist with the ball in hand because experiments bold చేసేవాడు. రకరకాల బాల్స్ వేయడం, ఆ క్యారమ్ బాల్ వేయడం, ఓవర్కి 6 డిఫరెంట్ బాల్స్ వేయడం. చాలా మంది అనుకునేవాళ్ళు అరే ఎందుకు ఇంత ఓవర్గా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఆ రెగ్యులర్ స్టాక్ బాల్ ఆఫ్ బ్రేక్ వేసిన సరిపోతుంది కదా అని చాలా మంది అనుకుని ఉండొచ్చు. బట్ తనేమిటి లేదు, రెగ్యులర్గా వేసే అందరికీ అలవాటే. కొత్తగా ఏమన్నా ట్రై చేయాలి, సరికొత్తగా ఏమన్నా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇలా ప్రయత్నాలు చేస్తేనే కదా అది పని చేస్తుందో లేదో. అందుకే చెప్పేది సైంటిస్టులు రిజల్ట్ మీద డిసైడ్ అవ్వరు. సైంటిస్ట్ ఎప్పుడు ప్రాసెస్ మీద కొత్తగా ఏదో ప్రయత్నం చేద్దాం అన్న థాట్ మీదే వాళ్ళ జీవితం మొత్తం అంతా ఆధారపడుతుంది అనమాట. రిజల్ట్ వచ్చిందా, బై ప్రొడక్ట్ వస్తే వచ్చింది. బట్ కొత్తగా ఏమన్నా చేస్తూనే ఉండాలని ఒక తాపత్రం ఏదైతే ఉండిందో అది అశ్విన్లో కూడా బోల్డ్. అశ్విన్ ఏ టైప్ తెలుసా, మన స్కూల్లో చాలా మందిని నర్డ్స్ అంటుంటాం. అంటే బాగా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అనమాట. బాగా క్లాస్లో చదువుతారు, టీచర్ చెప్పిన ప్రతి పాఠం వింటారు, ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తారు, ఎగ్జామ్లో అన్ని మార్కులు వస్తాయి. అలాంటి క్రికెట్ నర్డ్ అశ్విన్. క్రికెట్ గురించి తిని ఏ మ్యాచ్ గురించి అడిగినా, ఏ ప్లేయర్ గురించి అడిగినా అనర్గళంగా మాట్లాడగలడు, ఎన్నో స్టోరీస్ చెప్పగలడు. ఇన్ఫాక్ట్ ఆ స్టోరీస్ చెప్పడాన్నే తన సెకండ్ కెరియర్గా మొదలు పెట్టేశాడు. థింక్ వాజ్ లాస్ట్ టైం ఆ కోవిడ్ టైంలో ఎప్పుడో స్టార్ట్ చేశాడు తన యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్ చేయడం. అండ్ ఐ థింక్ ఈజ్ అ రెడీ మేడ్ బ్రాడ్కాస్టర్. ఏదో ఒక రోజు ఐఎమ్ షూర్ ఇప్పుడు అయిపోయిన తర్వాత కెరియర్ వెనకొచ్చి కాస్త టైం స్పెండ్ చేస్తున్న ఫ్యామిలీ తర్వాత ఐ థింక్ ఐ ప్రాబ్లీ బంప్ ఇన్ టు హిమ్ సమ్ టైమ్. ఏదో ఒక స్టూడియోలో ఖచ్చితంగా కనిపిస్తాడనే నా గట్టి నమ్మకం. హీ విల్ డెఫినెట్లీ బి అ ఫ్యాంటాస్టిక్ బ్రాడ్కాస్ట్, ఎటువంటి సందేహం లేదు. యూట్యూబ్లో కూడా మొదట తన తమిళ ఛానల్, ఇప్పుడు హిందీ ఛానల్ రెండూ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఒక కెరీర్ నడుస్తుండగానే రెండో కెరీర్కి కూడా కావాల్సిన పునాదులన్నీ వేసి రెడీగా అట్టే పెట్టేసుకున్నాడు. దట్స్ ద కైండ్ ఆఫ్ విషనరీ రవిచంద్రన్ అశ్విన్ ఇస్. తన క్రికెట్లోనూ చూసాం, ఇప్పుడు క్రికెట్ అయిపోయిన తర్వాత కెరీర్లో కూడా చూస్తాం. ఐ థింక్ విల్ బి అ గ్రేట్ కోచ్. తన కోచింగ్ అకాడమీస్ కూడా నడుపుతూ ఉంటాడు. యంగ్స్టర్స్ చాలా మందికి స్కిల్స్ ఇప్పటికే నేర్పిస్తూ ఉన్నాడు. చాలా మందికి తెలియని విషయం ఇది. సో ఈస్ డన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఒకటి తను చాలా త్వరగా అర్థం చేసుకునేది జీవితంలో అంటే he will never be a very fast athlete. అంటే చాలా మంది ప్లేయర్స్ ఎలా వేగంగా పరిగెత్తగలరు. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్విక్ రన్నర్. అశ్విన్ రియలైజ్ దట్ he will never be that quick. కానీ తన ఫిట్నెస్ పైన ఎంతైతే పని చేయగలడు అంత పనిచేసి తన స్కిల్స్ని ఇంకాస్త పెంచాడు. సో ఆ గ్యాప్ని కాస్త తగ్గించాడు అనమాట. ఫిట్నెస్కి స్కిల్కి మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించి స్కిల్ తోటి డామినేట్ చేశాడు గేమ్ని, విచ్ ఇస్ వై టెస్ట్ క్రికెట్ హెస్ ఆల్వేస్ బీన్ హిస్ ఫేవరెట్ ఫార్మాట్. ఓడిఐస్లో, టీ20స్లో బాగానే వేసినా కూడా ఆ 37 5 వికెట్ హాల్స్ ఏవైతే తీసుకున్నాడో ఇన్ టెస్ట్ మ్యాచెస్, సెకండ్ మోస్ట్ 5 వికెట్ హాల్స్ బై బౌలర్. అందరికంటే ఎక్కువ మురళీధరన్ తీసుకున్నారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ యూ గాట్ అశ్విన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అండ్ దట్ టెల్స్ యూ ఒక 5 వికెట్ హాల్ ఫర్ ఎ బౌలర్ ఈజ్ ఈక్వల్ టు ఎ సెంచరీ ఫర్ ఎ బ్యాటర్. సో 37 సెంచరీస్ కొట్టినట్టుగానే, విచ్ ఇస్ ఫినామినల్. అంటే బౌలర్స్లో సెకండ్ మోస్ట్ నంబర్ ఆఫ్ 5 వికెట్ హాల్స్ అంటే ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది గేమ్ ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు మనం కూడా. దానికి తోడు ఇంకో 6 సెంచరీ అంటే మొత్తం కలిపి 43 సెంచరీలు స్కోర్ చేశాడో అని అనుకోవచ్చు ఒక బ్యాటర్ కెరీర్తో కంపేర్ చేస్తే, విచ్ ఇస్ ఫినామినల్. సచిన్ టెండూల్కర్కి 50-51 సెంచరీస్ ఉన్నాయి టెస్ట్ మ్యాచెస్లో, 43 ఉన్నట్టుగానే అశ్విన్కి. సో గ్రేట్ కెరియర్. ఇట్ కమ్స్ టు అన్ ఎండ్ ఫర్ షూర్. ప్రతి ఒక్క మంచి విషయం కూడా అయిపోతుంది. అట్ సమ్ పాయింట్ ఇట్ హ్యాస్ టు కమ్ టు అన్ ఎండ్. అండ్ కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పక్కకు జరిగిపోతుంటుంది. అశ్విన్ కూడా అదే చేశాడు. మీకు గనక గుర్తుంటే తన టెస్ట్ కెరియర్ ప్రారంభం అయినప్పుడు హర్భజన్ సింగ్ కెరియర్ దాదాపుగా అయిపోతుంది. ఇట్ వాస్ ఇన్ ద లాస్ట్ స్టేజెస్. సో హీ కైండ్ ఆఫ్ రీప్లేస్ హర్భజన్. తను వచ్చి సర్టనిటీగా మారి ఫస్ట్
చాయిస్గా మారిపోయిన తర్వాత హర్భజన్ సెకండ్ స్పిన్నర్గా మారిన తర్వాత హర్భజన్ గడపని అవకాశాలు వస్తూ మొత్తానికి తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత హర్భజన్ గేమ్ గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడు కూడా బహుశా అదే జరిగిందేమో. అది విల్ గెట్ టు ద పాయింట్ వేర్ అశ్విన్ ఎందుకు సిరీస్ మధ్యలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐ టెల్ యూ వాట్ ఐ థింక్. జరిగింది ఏమిట్రా అంటే ఇప్పటిదాకా ఇండియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచెస్లో అశ్విన్ ఇస్ ఆల్వేస్ బిన్ ద ఫస్ట్ పిక్. ప్లేయింగ్ 11 రాస్తున్నప్పుడు స్పిన్నర్స్ పేర్లు రాస్తున్నప్పుడు అశ్విన్ పేరు మొదట రాసేసేవాళ్ళు. కానీ విదేశాలకు వెళ్ళినప్పుడల్లా కూడా అశ్విన్ పేరు ఎప్పుడూ కూడా సర్టనిటీ కాదు. ఈ మధ్య కాలంలో గత 3-4 సంవత్సరాలుగా అశ్విన్ ఆడాలా, జడేజా ఆడాలా ఈ డౌట్ ఉండేది. బట్ అశ్విన్ జడేజా ఇద్దరిలో జడేజా ఆడినా కూడా అశ్విన్ పెద్దగా బాధపడలేదేమో. బికాస్ జడేజా ఆబ్వియస్లీ విత్ ద బ్యాట్ ఇంకాస్త ఎక్కువ కన్సిస్టెంట్గా మారాడు కంపేర్ టు అశ్విన్. అండ్ ఒక టైట్గా వేయగలడు. సో అశ్విన్ వికెట్స్ ఎక్కువ ఇచ్చినా జడేజా రన్స్ ఎక్కువ ఇస్తాడు. అలా బ్యాలెన్స్ చేస్తాడు. కాబట్టి జడేజా ఆడుతున్న తన స్పిన్ టు విన్ తను ఎక్కువగా బాధపడినట్టుగా లేదు. హీ వాజ్ ఓకే విత్ దట్ ఫ్యాక్ట్. అండ్ ఈ కైండ్ ఆఫ్ మేడ్ పీస్ ద ఫ్యాక్ట్ ఓకే నేను ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ కాదు విదేశాలకు వెళ్ళినప్పుడు అని. బట్ ఈ సిరీస్లో ముఖ్యంగా ఈ సిరీస్లో పర్త్లో వెన్ దే వాజ్ ఓన్లీ ప్లేస్ ఫర్ వన్ స్పిన్నర్ ఆఫ్ స్పిన్నర్ ఆడాడు అశ్విన్ ఆడలేదు. వాషింగ్టన్ సుందర్ని ఆడించారు. ఐ థింక్ దట్ వాజ్ ది లాస్ట్ నేల్ ఇన్ ద కాఫిన్ ఫర్ రవిచంద్రన్ అశ్విన్. ఎప్పుడైతే తనకు అనిపించిందో తన విదేశాలకు వెళ్ళినప్పుడు జడేజా కాకుండా ఇంకొక ఆఫ్ స్పిన్నర్ని కూడా నాకంటే ముందరే ప్రయారిటీ ఇచ్చి టీంలో ఆడిస్తున్నారు అని ఎప్పుడైతే తనకు అర్థమైందో ఐ థింక్ ఈ డిసైడెడ్ దాట్ ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఐఎమ్ డన్. టీంకి నా అవసరం లేకపోతే నేను ఇక ఉండను. బికాస్ ఈజ్ నాట్ సంబడీ హూ వాంట్ టు కీప్ ప్లేయింగ్. అంటే బయటికి తోసేసిన దాకా తనకి ఆడే ఆవేశం లేదు. ఇంత ముందర గతంలో చెప్పాడు చాలా సందర్భాల్లో కొన్ని ఇంటర్వ్యూస్లో దాట్ నాకు ఏ రోజైతే ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయట్లేదు, ఏ రోజైతే పొద్దునే లేచి నేను మళ్ళీ వెళ్ళి మ్యాచ్ ఆడదామన్న ఆ కిక్ నాకు రావట్లేదు, నేను ఇక ఆడను అని. ఐ థింక్ ఆ కిక్ మిస్ అయిపోయి ఉంటుంది పర్త్లో ఎప్పుడైతే వాషింగ్టన్ సుందర్కి ఆ అవకాశం ఇచ్చారు ప్లేయింగ్లో ఆడడానికి. అనుకోవచ్చు సిరీస్ మొత్తం అంతా ఆడుంటే మేబీ సిడ్నీలో ఆడుండేవాడు కదా అని. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే అంటే ఈ సిరీస్ తర్వాత WTC ఒకవేళ ఫైనల్ ఆడినా కూడా మేబీ అశ్విన్ వన్ విత్ ద ఫస్ట్ పిక్ ఇంగ్లాండ్లో జరుగుతుంది. దాని తర్వాత ఇండియా నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఈజ్ ఆల్సో ఇన్ ఇంగ్లాండ్. సో మళ్ళీ ఇండియాలో ఒక హోప్ టెస్ట్ ఆడేసరికి అశ్విన్ 39 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఈజ్ 38 years రైట్ నౌ. సో ఐ డోంట్ థింక్ హీ వాజ్ విల్లింగ్ టు వెయిట్ దట్ లా. మధ్యలో ఆడకుండా టీంతో పాటు 11లో లేకుండా బయట ఉండడం అంటే ఇంతకాలం ఆడిన తర్వాత ఎక్కడో కాస్త ఆత్మగౌరవం కొంచెం దెబ్బతింటుంది. ఈగో కాదు ఇది ఈగో కాదు, తృష్ణాహంకార అంటాం దీన్ని. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉంటాం. ఐ థింక్ అది కాస్త దెబ్బతిని ఉంటుంది. ఎప్పుడైతే తనకు అనిపించిందో దట్ వాషింగ్టన్ సుందర్ హ్యాస్ లీప్ ఫ్రాగ్ దెమ్, తనకంటే ముందర ప్రయారిటీ వాషింగ్టన్ సుందర్కి ఇస్తున్నారని తెలిసిన తర్వాత హీ థాట్ హిస్ డన్, హిస్ టైమ్ ఇస్ డన్. ఎలా అయితే హర్భజన్ సింగ్ని నెమ్మదిగా ఫేజ్ అవుట్ చేశారో అలా తనకి జరగకూడదు అనుకున్నాడేమో. తన టర్మ్స్ తను వెళ్ళిపోయాడు. హీ కుడ్ హావ్ హ్యాడ్ ఎ గ్రేట్ ఫేర్వెల్. ఇమాజిన్ చెన్నైలో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతూ చెన్నైలో తన హోమ్ క్రౌడ్ ముందర మరొక 5 wicket haul తీసుకొని వెళ్ళిపోతే గెటింగ్ ది అప్లాస్ ఫ్రమ్ ది చెన్నై క్రౌడ్, వాళ్ళ అమ్మ నాన్న చూస్తున్నప్పుడు గెటింగ్ ది గార్డ్ ఆఫ్ ఆనర్, ఇవన్నీ కూడా ఏ క్రికెటర్కైనా ఒక కళ లాంటిది. లాట్ ఆఫ్ క్రికెటర్స్ డిజర్వ్ ఇట్, బట్ ప్రతి ఒక్క క్రికెటర్కి దొరకదు. అశ్విన్ హెస్ డిసైడెడ్ నాకు అది అవసరం లేదు, నేను దర్జాగా నా రెస్పెక్ట్ని ఇంటాక్ట్గా పెట్టుకొని ఐ విల్ వాక్అవుట్ ఆన్ మై టర్మ్స్. టీంకి ఇంకా నా అవసరం ఉంది అని అందరూ అనుకుంటున్నప్పుడే వెళ్ళిపోదాం అని నిర్ణయించుకొని వెళ్ళిపోతున్నాడు. That's the hallmark of a great person and a very good player. Ravichandran Ashwin has called time and దాంతోటే ఒక అద్భుతమైన కెరీర్కి తెరబడిపోయింది. I think we'll enjoy his career now. హైలైట్స్లో మళ్ళీ చూసుకుంటూ పదే వాటిని నెమరు వేసుకుంటూ పదే ఆ పర్ఫార్మెన్స్ని తలుచుకుంటూ బోల్డంత కాలం మనం ఇంకా అనుకుంటాం మళ్ళీ ఒక ఆఫ్ స్పిన్ వచ్చి కన్సిస్టెంట్గా ఇండియాకి వికెట్స్ తీస్తూ మ్యాచ్ గెలిపించిన దాకా ఎవర్రా నెక్స్ట్ అశ్విన్ అని మాట్లాడుకుంటాం. ఇస్ బిన్ వన్ ఆఫ్ ద గేమ్స్ గ్రేటెస్ట్ ఆఫ్ స్పిన్నర్స్. ఇన్ఫాక్ట్ మురళీధరన్ తర్వాత అయితే నేథన్ లయన్ అండ్ రవిచంద్రన్ అశ్విన్ ఈ ఆఫ్ స్పిన్ అన్న కళని ముందుకు తీసుకెళ్లారు. వీళ్ళిద్దరే ఇప్పటిదాకా ద బెస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ ఇన్ ద గేమ్. ఇప్పుడు నేథన్ లయన్ మాత్రమే ఉన్నాడు. మరొక ఆఫ్ స్పిన్నర్ ఇప్పుడు తెరపైకి రావాలి. వాషింగ్టన్ సుందర్ ఆ రోల్ ప్లే చేయగలడా? న్యూజిలాండ్ సిరీస్లో కూడా చూస్తే కనుక అశ్విన్కి అన్ని వికెట్స్ లేవు. ఇన్ఫాక్ట్ వాషింగ్టన్ వచ్చిన తర్వాత ఓడిపోయినా కూడా ఆ మ్యాచెస్ 7 wicket haul తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఒక టెస్ట్ మ్యాచ్లో మేబీ దట్ వాజ్ ది పాసింగ్ ఆఫ్ ది బేటన్ విలియర్స్ ద బేటన్ పాస్ చేస్తాం. మేబీ దట్ వాస్ ది ఇండికేషన్ దట్ వాషింగ్టన్ సుందర్ ఇప్పుడు అశ్విన్ కంటే బెటర్ అన్న ఒక థాట్ ప్రాసెస్ మేబీ టీమ్ మేనేజ్మెంట్కి వచ్చిందేమో. ఎక్కడో బ్యాక్ ఆఫ్ విస్మెన్ అశ్విన్ కూడా అనుకుంటాడు 38 సంవత్సరాలు వచ్చేసి ఇంకెంతకాలం ఆడతాను, షుడ్ ఐ కీప్ ఫైటింగ్ ఫర్ మై ప్లేస్, ఇంకా అవసరమా చాలు అనుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. గ్రేట్ కెరీర్ అశ్విన్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెమరీస్. బట్ అఫ్కోర్స్ యూర్ నాట్ డన్ యెట్ బికాస్ తను చెప్పినట్టుగా తన మాటల్లో క్లబ్ క్రికెట్లో ఇంకా ఆడతాను,
నా పర్ఫార్మెన్స్ ఇంకా చూపించే ఆ పంచ్ చూపించే ఆశ నాకు ఇంకా ఉంది అన్నాడు. ఐపీఎల్‌లో మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నాడు. దట్స్ ఎ గ్రేట్ స్టోరీ. ఎక్కడైతే తన కెరియర్ ప్రారంభమైందో అలా చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది. అక్కడే ఫినిష్ అయితే ఇట్ బి ఎ గ్రేట్ క్రికెటింగ్ స్టోరీ టు టెల్ ఫర్ ఇయర్స్ టుగెదర్. అండ్ తనే ఒక గొప్ప స్టోరీ టెల్లర్ నాకు చెప్పినట్టుగా. తన క్రికెటింగ్ కెరియర్ ఐపీఎల్‌తో పాటు ముగిసినా కూడా ఐమ్ ష్యూర్ ఏదో కెపాసిటీలో గేమ్‌తో పాటే ఉంటాడు. యాస్ ఎ బ్రాడ్‌కాస్టర్ ఐ థింక్ ఈస్ రెడీ అండ్ ఈస్ ప్రైమ్డ్. వచ్చి జాయిన్ అయిపోతాడు ఏదో ఒక బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో ఫర్ ష్యూర్, ఎటువంటి సందేహాలు లేకుండా. హిస్ యూట్యూబ్ ఛానల్ ఇస్ ఎనీవేస్ దేర్. ఆ క్రికెటింగ్ నాలెడ్జ్ మనందరితో ఇలా షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఈస్ వెరీ విటీ, వెరీ చార్మింగ్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆల్ ఇస్ దేర్. అండ్ కావాల్సిన ఆ పదార్థాలు అన్నీ ఉన్నాయి, ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉన్నాయి టు బి ఎ గ్రేట్ బ్రాడ్‌కాస్టర్. సో అశ్విత్, వి వెల్కమ్ యూ టు యువర్ సెకండ్ కెరియర్. అండ్ హోప్‌ఫుల్లీ నీ ఫస్ట్ కెరియర్ ఎంత గొప్పగా ఉండిందో అంతకంటే గొప్పగా నీ సెకండ్ కెరియర్ ఉండాలని కోరుకుంటున్నాం. వి విష్ యూ ఎ గ్రేట్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. హోప్‌ఫుల్లీ యుల్ హావ్ సమ్ టైమ్ ఆఫ్. చక్కగా కాస్త రీవాల్యుయేట్ తీసుకొని ఇప్పుడు కూర్చొని ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా కాస్త స్మరించుకోవచ్చు. ఆడుతున్నంత కాలం ఏ క్రికెటర్ కూడా రికార్డ్స్ గురించి ఆలోచించరు. అయిపోయిన తర్వాత 537 వికెట్స్ తీసుకున్నానా, 106 టెస్ట్ మ్యాచ్‌లు ఆడానా, 37 5 వికెట్ హాల్స్ ఉన్నాయా అని ఇప్పుడు కూర్చొని కాస్త ఆలోచించుకోవచ్చు. సో ది గ్రేట్ చాప్టర్ హస్ కమ్ టు ఎన్ ఎండ్ ఫర్ ఇండియన్ క్రికెట్. అండ్ ఆన్ దాట్ నోట్ ఐ థింక్ ఈ వీడియో కూడా ఇక శుభం కార్డు వేయాల్సిన టైం వచ్చేసింది. వీడియో నచ్చుంటే లైక్ ద వీడియో. ఎనీ కమెంట్ అబౌట్ అశ్విన్, మీ ఫేవరెట్ మూమెంట్ అబౌట్ అశ్విన్, లెట్ మీ ఇన్ ది కమెంట్స్. అలాగే ఇప్పటిదాకా StumpTales సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కన్సిడర్ డూయింగ్ దట్. వీఆర్ ఆన్ ద రోడ్ టు 100K. ఈ సంవత్సరం మారే లోపల 100K చేరుకుందాం ఒక ఆలోచన మాది, సహాయం మీది. ఆ పని చేసి పెట్టండి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.